అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. ఇతరులను జయించడం కంటే తన మనసును తాను జయించడం కష్టం. పొరపాటును మన్నించేంత మంచివాళ్లుగా ఉండండి, అంతేకాని మోసాన్ని తిరిగి నమ్మేంత మూర్ఖులుగా ఉండకూడదు. ఆత్మవిశ్వాసం సడిలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం మీలో నిబ్బరంగా ఉంటే విజయం మిమ్మల్ని వరించినట్లే. నిజమైన మేధావి ఎప్పుడూ చెప్పే మాట నాకేం తెలియదండి అని. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో ఉండేవారు గొప్ప విజయాలు సాధించగలరు. మీరు చూసే విధానం బాగుంటే ప్రపంచం అందంగా కనిపిస్తుంది. మీ మాట బాగుంటే ప్రపంచం మిమ్మల్ని గౌరవంగా చూస్తుంది. నువ్వు ఇతరుల్లో లోపాలను వెతకడం ప్రారంభిస్తే ఎవరిని ప్రేమించలేవు. బాధకు కారణం ఏమైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులను మాత్రం హాని చేయకు. విజయానికి తొలిమెట్టు మీపై మీకున్న విశ్వాసం. ఒక మంచి మాట తృప్తిని కలిగిస్తే, ఒక చెడు మాట మనసును కలిచివేసి ఆ బాధ జీవితాంతం గుర్తుండేలా చేస్తుంది. ఒక చెట్టును నరికితే అది కొంతకాలానికి చిగురిస్తుంది, కానీ మాట ద్వారా చెడిపోయిన పని మాత్రం చక్కబడదు. భయపడకు. నువ్వెన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దాన్ని లెక్క చేయకు. కాలం అనంతం. ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా మరలా కూడబెట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది. మనశ్శాంతితో బ్రతకాలంటే ఇతరుల దోషాల్ని ఎంచకుండా ఉండటం, మీ ప్రవర్తనలోని లోపాలను గమనించి సరిదిద్దుకోవటం చేయాలి. నువ్వు బాగా నమ్మిన వారు బలంగా వెన్నుపోటు పొడుస్తారు. అంతా అయిపోయింది, ఇంకేం లేదని అనుకున్న చోట ఆగిపోకు. పక్కకు తిరుగు. మరో దారి కనిపిస్తుంది. ఇలా ముందుకు సాగిపోతే ఏదో ఒక రోజున నీ జీవితం అనుకోకుండా మలుపు తిరుగుతుంది. వినటానికి కటువుగా ఉన్న మీ గురించి వాస్తవాలు చెప్పేవారి సలహాలు తీసుకోండి. భయం వల్ల పొందే ఆధిపత్యం కంటే అభిమానంతో లభించే ఆధిపత్యం ఎన్నో రెట్లు ఉత్తమమైంది. సమయానికి కోలమానం సంవత్సరాలు గడిచిపోవటం కాదు, ఆ కాలంలో మీరేం చేశారు, ఎలా ఉన్నారు, ఏం సాధించారన్నది ముఖ్యం. దుష్టులకు దూరంగా ఉండాలి, కానీ వారితో విరోధంగా ఉండకూడదు. సుఖం దుఃఖమనే కెరటాన్ని ధరించి మానవుని వద్దకు వస్తుంది. సుఖానికి స్వాగతం చెప్పేవారు దుఃఖానికి స్వాగతం చెప్పి తీరాల్సిందే. చిరునవ్వుకు మించిన అందం, వినయానికి మించిన ఆభరణం మరొకటి లేదు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది. ఆశ నుంచి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుడు దొరికినప్పుడు కలుగుతుంది. నాలుక కత్తి కంటే పదునైంది. అది రక్తం చిందించకుండానే దేన్నైనా నాశనం చేస్తుంది. మనసుని ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపితే జీవితం ఆనందమయం అవుతుంది. సంతోషంగా ఉండటమా లేక విచారంగా ఉండటమా అనేది మీరు ఎంచుకునే స్థితిని బట్టి ఉంటుంది. లేని గొప్పతనం ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న వర్తమానంతో భవిష్యత్తు కోసం శ్రమించు. మానసిక ప్రశాంతత ఉంటే అన్ని సంపదలు ఉన్నట్లే. వినపడని వారి కాదు, మంచి మాట వినిపించుకోని వారే నిజమైన చెవిటివారు. ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నువ్వు గుర్తుంచుకుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి. అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం. కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం. పిరికి మాటలు మాట్లాడవద్దు, వినవద్దు. ఎందుకంటే అవి జీవిత గమనానికి ఆటంకాలవుతాయి. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తి పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు.
ప్రతి చిన్న అవాంతరానికి సంకల్పాన్ని మార్చుకునేవారు లక్ష్యానికి దూరం అవుతారు. అంతరాయాలు కలిగే కొద్దీ సంకల్పాన్ని దృఢం చేసుకుంటూ పోవాలి. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్లు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్లే. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయటంలో మాత్రం ఓడిపోవద్దు. చక్కటి ఆలోచన, సరైన ముందు చూపు లేని మనిషి జీవితంలో అడుగడుగున ఆపదలు చుట్టుముడతాయి. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కాదు. ఆటంకం కావాలి మీ తొలి ప్రయత్నం. ప్రతి ప్రయత్నం పెంచాలి లక్ష్యం. ప్రతి లక్ష్యం ఒక విజయానికి సంకేతం. ప్రతి విజయం నీ జీవితానికి ఒక ఆధారం. కాబట్టి విజయం వరించాలంటే సహనం ఉండాలి. పోరాటం సాగిస్తూనే గెలుపు కోసం నిరీక్షించే తత్వం ఉండాలి. శక్తి కన్నా సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. తన వ్యక్తిత్వాన్ని కోల్పోయిన మనిషికి మిగిలేదేమీ ఉండదు. పర్వతం ఎత్తు చూసి జంకితే శాశ్వతంగా కిందనే ఉండిపోతావు. సాహసించి ఒక్కో అడుగు పైకి నడిస్తేనే శిఖర అగ్రం చేరుకుంటావు. కాబట్టి కష్టాలన్నీ ఒక్కొక్కటి ఎదుర్కొంటూ పోతేనే నీ గమ్యాల్ని చేరుకొని విజయాలు సాధిస్తావు. ఒక గొప్ప పుస్తకం చదివినప్పుడు ఒక కొత్త స్నేహితుడు దొరికినంత సంబరం. ఆ పుస్తకాన్ని మళ్ళీ చదివితే చిరకాల మిత్రుడిని కలిసినంత ఆనందం. అదృష్టం సులభంగా అందని ఫలమైతే దురదృష్టం తరచూ తలుపు తట్టే అతిథి. అందుకే మిమ్మల్ని సమస్య చుట్టుముట్టినంత సులభంగా విజయం వరించదు. దానికోసం ఎంతో కష్టపడాలి, పోరాడాలి. మనస్ఫూర్తిగా పనిచేయలేని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పటానికి పాఠశాలలో ఏ క్లాసులో ఉండకపోవచ్చు, కానీ నీ మాట తీరు నువ్వే క్లాస్ అనేది నిర్ణయిస్తుంది. జీవితం ఒక అచ్చువేయని పుస్తకం. దానిలో రోజులే పేజీలు. అందం, ఐశ్వర్యంతో పుట్టడం అనేది నీ చేతుల్లో ఉండదు, కానీ గొప్ప వ్యక్తిత్వంతో జీవించడం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. సన్మానం పొందటంలో గొప్పతనం లేదు. దాన్ని పొందటానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంది. అర్థం కాకుంటే మరోసారి అడిగి తెలుసుకోవాలి. అంతేకాని అపార్థం చేసుకుంటే అండగా నిలిచేవాళ్ళు ఎవరు ఉండరు. కష్టం అనేది ప్రకృతి నుంచి వచ్చిన ఛాలెంజ్. దాన్ని స్వీకరించి ధైర్యంగా ముందుకు వెళ్ళిన వాళ్ళు మాత్రమే గెలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.